హాయ్ ఫ్రెండ్స్, గోరు చిక్కుడుగాయి కోడిగుడ్డేసి ఇవాళ పులుసు చేసుకుందాము. ఫస్ట్గా గోరు చిక్కుడుగాయలని బాగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని తర్వాత ఎగ్స్ని వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసి వాటిని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండుని పెద్ద గోలీ సైజ్ అంత చింతపండు దాని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ టమోటాలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా తెల్లగడ్డ కొంచెం ఎక్కువ వేయాలి. తెల్లగడ్డ ఇది కోడిగుడ్డు పులుసు కాబట్టి తెల్లగడ్డ వేసి వాటిని బాగా దోరగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, కర్రీ కొద్దిగా ఎక్కువ రావాలి. అందువల్ల ఆనియన్స్ని కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వాటిని మగ్గనిచ్చి తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి, టమోటాలు వేయాలి. టమోటాలు కూడా కొంచెం ఎక్కువే అవుతుంది, ఎందుకంటే నేను చింతపండు ఫ్లేవర్ కన్నా టమోటా ఫ్లేవరే ఎక్కువ మా ఇంట్లో ఇష్టపడతారు. నేను కూడా అలాగే చేస్తాను. కొంచెం ఎక్కువ టమోటాలు వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. అవి బాగా మెత్తగా ఉడికితే వాటి జ్యూస్ అంతా కూరలోకి వస్తుంది. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్లు 4 స్పూన్లు కారం వేయాలి. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. వీటిలన్నిటినీ బాగా కలుపుకొని కూరని బాగా మగ్గనివ్వాలి. ఇది పాతకాలం వంట కానీ ఇంకా ఇష్టపడతారు. గోరు చిక్కుడుకాయలు కూడా మంచి ఫైబర్ ఫ్రెండ్స్. ఎక్కువ చిక్కుడుకాయలు వాడాలి కానీ ఈ రోజుల్లో పెద్ద వాటిని వలవాలని పెద్ద వాడరు, కానీ గోరు చిక్కుడుకాయలని వాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లో చింతపండు పులుసు, అది గోరు చిక్కుడుకాయలకి ఎక్కువ పులుసు కావాలి, ఎందుకంటే అవి బాగా లాగేస్తాయి పులుసుని. అందువల్ల ఎక్కువ పులుసుగా పెట్టుకోవాలి. ఈ పులుసునంతా బాగా కలిపి చాలకపోతే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు బాగా తెల్లేటప్పుడు ఈ గోరు చిక్కుడుకాయలు ఉడకబెట్టి పెట్టాం కదా, వాటిని బాగా చేతికి ఎంత శక్తి ఉంటే అంత శక్తితో వాటిని పిండాలి. వాటిలో నీరంతా తీసేయాలి. లేకపోతే ఆ నీరు ఉండి చిక్కుడుకాయలు వేసామంటే కూర ఇంకా పల్చగా అయిపోయి టేస్ట్ పోతుంది. ఇలాగా బాగా పిండుకొని వేసుకుంటే ఆ పులుసుని ఈ చిక్కుడుకాయలు పట్టుకొని సూపర్ టేస్ట్ వస్తుంది చిక్కుడుకాయలకి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసాను చూడండి, కూర అంతా ఇదే ఆక్యుపై చేసేసింది. ఈ చిక్కుడుకాయలు వేసిన తర్వాత కొద్దిగా తెల్లనిచ్చాలి. దీన్ని బాగా కొద్దిగా తెల్లిన తర్వాత ఎగ్స్ కూడా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. బాగా లోపలికి ఎల్లో కూడా కనిపించేటట్టు ఘాట్లు పెట్టుకుంటేనే ఈ ఉప్పు కారం ఎగ్స్లోకి పడుతుంది. ఫైనల్గా కొద్దిగా చిటికెడు పంచదార కానీ వేసుకుంటే దీని టేస్ట్ రుచి అమాంతం పెరిగిపోతుంది. అదిగోండి దాదాపుగా చిక్కబడిపోతూ ఉంది, ఆల్మోస్ట్ చిక్కబడింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసాను, ఇంకా ఉడుకుతూ ఉంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు ఇలా చేసుకోండి. ఓకే, ఈ కర్రీ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.